నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు తదితర విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మా ప్రతినిధి రాచర్ల లక్ష్మీనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. నమస్కారం సార్. చెప్పండి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇటీవలి పరిణామాలు, సంఘటనలు ఏమిటి? రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవలి కాలంలో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్, పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు కిమ్మే నాయక్, పూజారి గౌతమి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా కోరుతూ చీఫ్ నోడల్ అధికారి గొట్ట శ్రీనివాస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సిరిసిల్లలో ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్, బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్లు పర్యటించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించారు. జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సిరిసిల్ల వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎన్నికల సందడి మొదలైంది. లోక్సభ ఎన్నికల కోసం ఓటర్ జాబితా వెల్లడించారు. సిరిసిల్ల 2 సెగ్మెంట్లకు సంబంధించి 4,70,759 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 537 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సెగ్మెంట్ లో ఎన్నికల సమయంలో ఒకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు వేర్వేరు పోలింగ్ బూతుల్లో ఓట్లు వేసే పరిస్థితులు లేకుండా ఒకే పోలింగ్ కేంద్రానికి మార్చారు. పోలింగ్ కేంద్రాల్లో 1,500 మంది ఓటర్లకు మించి ఉండకుండా చర్యలు చేపట్టారు. 2 సెగ్మెంట్లలో 4,70,759 మంది ఓటర్లు ఉన్నారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం జిల్లాలో ఏర్పాట్లను పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వెల్లడించారు. ఏప్రిల్ 15 వరకు ఓటర్ గా నమోదు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా జిల్లాలో 7 చోట్ల 24 గంటల పాటు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిఘాను తీవ్రతరం చేసినట్టు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధం చేసింది. జిల్లాలో యాసంగి సీజన్ లో 1,73,000 ఎకరాల్లో వరి సాగు ద్వారా 3,81,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 81,000 మెట్రిక్ టన్నుల మిల్లర్లు నేరుగా కొనుగోలు చేస్తారని నిర్ణయించారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 3 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లోని రైతులకు అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 255 గ్రామ పంచాయతీలు ఉండగా 259 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 100 రైస్ మిల్లులు ఉండగా 72 రా రైస్ మిల్లులు, 28 బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయి. ఏ గ్రేడ్ రకం క్వింటాలకు 2,203, సాధారణ రకానికి 2,183 మద్దతు ధర చెల్లించనున్నట్టు అధికారులు తెలిపారు. జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? జిల్లాలో వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసే విధంగా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో తాగునీటి వ్యవస్థ, మిషన్ భగీరథ ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి నీటి వివరాలను సమీక్షించి పలు సూచనలు చేశారు. జిల్లాలోని సిరిసిల్ల, వేలాడ మున్సిపాలిటీలకు పూర్తి స్థాయిలో ప్రతిరోజు 27.81 MLD నీటి సరఫరా, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు 43.45 LMD నీటి సరఫరా జరుగుతుంది. జిల్లాలోని ప్రస్తుతం మధ్యమాన డ్యామ్ లో 7.5 TMCల నీరు ఉంది. తాగునీటి సరఫరా కోసం సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్న మిషన్ భగీరథ ద్వారానే ఇంటింటికి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో తాగునీటి సరఫరా సజావుగా నిర్వహించేందుకు 136 పనులకు 149 లక్షల రూపాయలను మంజూరు చేశారు. ఇప్పటి వరకు 60% పనులను పూర్తి చేశారు. మిగతా పనులను వేగంగా జరుగుతున్నాయి. జిల్లాలో అకాల వర్షాలు సంభవించాయి కదా, పంటలు జరిగిన నష్టం వివరాలు ఏమిటి? పంట చేతికందే సమయంలో వరి పంటపై వడగాలు విరుచుకుపడడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంటలు చాలా వరకు నష్టపోయాయి. ఇది దిగుబడులపై తీవ్రంగా నష్టం చూపింది. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 1,036 మంది రైతులకు చెందినటువంటి 1,054.20 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగినట్టు అధికారులు అంచనాను నివేదికను తయారు. అదేవిధంగా రానున్న సంవత్సరంలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఫసల్ బీమా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ తెలిపారు. అదండి, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మా ప్రతినిధి రాచర్ల లక్ష్మీనారాయణ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.